ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి అనే ఒక చిన్న గ్రామం చిన్నదే కానీ చాలా నమ్మకం దాగి ఉన్న ప్రదేశం. ఒక కొండపై నిశ్శబ్దంగా కూర్చొని మన బాధలు వింటున్న తల్లి. ఆ తల్లి పేరే అల్లిపల్లి మరియమ్మ తల్లి. 1980వ సంవత్సరంలో అప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించిన ఇక్కడి ప్రజలందరూ ఒకే మాటతో అమ్మ నువ్వే మా దారి అనే నమ్మకంతో మేరీ అమ్మవారిని ఈ కొండపై ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ కొండ కన్నీళ్లతో తడిచింది. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఎంతో మంది వచ్చేవాళ్ళు. రోగంతో అలసిపోయిన శరీరాలు, బాధతో విరిగిపోయిన మనసులు, ఆశ కోల్పోయిన జీవితాలు, అందరూ ఒక్కటే మాట, అమ్మ నువ్వే మా దిక్కు, మమ్మల్ని వదిలిపెట్టొద్దు తల్లి అని ప్రార్థించేవాళ్ళు. కానీ ఇక్కడ అమ్మ కేవలం ప్రార్థనలకే పరిమితం కాలేదు. ఇక్కడ చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. పేదరికం కారణంగా పుస్తకం పట్టలేని చేతుల్లో పెన్సిల్ పెట్టింది ఈ అమ్మ. నువ్వు చదువుకుంటేనే నీ జీవితం మారుతుంది అని మౌనంగా చెప్పింది. ఈరోజు చదువుకుంటున్న ఆ పిల్లలే రేపటి ఆశ. అలాగే ఇక్కడ ఒక వృద్ధాశ్రమం కూడా ఉంది. ఎవరూ పలకరించని వృద్ధులు, ఎవరూ పట్టించుకోని జీవితాలు, వాళ్లకు ఇది ఓ ఆశ్రయం. చివరి వయసులో ఒక చేతి స్పర్శ కావాలంటే అది అమ్మ చేతే. ఇక్కడ అమ్మ పేరుతో కాదు సేవతో కనిపిస్తుంది. భక్తులు చెబుతారు, ఇక్కడికి వచ్చి ఖాళీ చేతులతో తిరిగిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. రోగం తగ్గకపోయినా ధైర్యం వచ్చింది అంటారు. సమస్య తీరకపోయినా ఓర్పు వచ్చింది అంటారు. అదే అమ్మ ఆశీర్వాదం. ప్రతి సంవత్సరం జనవరి 31, ఫిబ్రవరి 1, 2 ఈ 3 రోజులు కొండంతా కన్నీళ్లతో, ప్రార్థనలతో, నమ్మకంతో నిండిపోతుంది. కొవ్వొత్తి వెలుగులో తల్లి ముఖం చూస్తూ మనసులో మాట చెప్పుకునే క్షణాలు. ఇది ఒక భవనం కాదు, చదువుతో భవిష్యత్తు ఇచ్చే అమ్మ, వృద్ధులకు చివరి ఆశ్రయం ఇచ్చే అమ్మ, బాధలో ఉన్నవారిని ఒడిలో పెట్టుకునే అమ్మ అల్లిపల్లి మరియమ్మ తల్లి. అమ్మ మా మీద మీ కరుణ ఎప్పటికీ ఉండాలి. ఈ అమ్మ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మేరీ మాత అని కామెంట్ చేయండి.